డ్రగ్స్ కేసులో సిట్ ముందుకు ఈరోజు హీరో నవదీప్ రావాల్సి ఉండగా ఆయన మీడియా కంటపడకుండా జాగ్రత్త పడుతున్నారు. మరో అరగంటలో సిట్ ముందు హాజరు కావాల్సి ఉండగా ఇప్పటికీ ఎక్కడున్నారో తెలియడం లేదు. ఇంట్లో లేడని బంధువులు చెబుతున్నారు. డ్రగ్స్ కేసులో నవదీప్ విచారణ కీలకంగా భావిస్తున్నారు ఎక్సైజ్ శాఖ అధికారులు. కెల్విన్ కాల్ డేటా ఆధారంగా ఈ హీరోకు నోటీసులు ఇచ్చిన సిట్ కాల్ లిస్ట్ లో అగ్రస్థానం ఆయనదేనంటోంది. పబ్ల మాటున డ్రగ్స్ దందా నడిపినట్లుగా నవదీప్ పై ఆరోపణలున్నాయి. గతంలోనూ ఆయన డ్రగ్స్ తీసుకున్నాడన్న ఆరోపణలున్నాయి. డ్రగ్స్ వ్యవహారంలో చిత్ర పరిశ్రమపై దృష్టి పెట్టిన ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. తొలిసారి డైరెక్టర్ పూరి జగన్నాథ్ను, రెండో రోజు శ్యామ్ కే నాయుడును, మూడో రోజు సుబ్బరాజును, నాలుగో రోజు తరుణ్ను సిట్ ప్రశ్నించింది. నిన్న సెలవు కావడంతో ఎంక్వైరీ జరగలేదు. నవదీప్ కు సంబంధించిన సమాచారమంతా ఇప్పటికే అధికారులు సిద్ధం చేసి పెట్టుకున్నట్టుగా తెలుస్తోంది. నవదీప్ విచారణకు సంబంధించిన సమాచారం అందించేందుకు ఎక్సైజ్ కార్యాలయం దగ్గర మా ప్రతినిధి రమేష్ వైట్ల ఉన్నారు. రమేష్, చెప్పండి, నవదీప్ ఎంక్వైరీలో సిట్ అధికారులు ఏ అంశాలపై దృష్టి పెట్టనున్నారు? నవదీప్ అధికారులు ఎదురుగా అసలు ఎన్ని గంటలకు హాజరు కావాలి? నవదీప్ ఖచ్చితంగా 10:30 గంటలకు సిట్ కార్యాలయం ముందు హాజరు కావాల్సింది. అయితే ప్రస్తుతానికి చూసినట్లయితే ఇంట్లో అందుబాటులో లేడు. అతను ఎక్కడి నుంచి వస్తాడు ఏంటనే విషయాన్ని ప్రస్తుతానికి ఒక ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు చూసినట్లయితే అయితే 10:30 గంటలకు ఖచ్చితంగా నవదీప్ సిట్ ముందు హాజరై తన వాదాన్ని వినిపించుకోవాల్సి ఉంటుంది. అధికారులు అడిగే ప్రశ్నలకు వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. అయితే ఇప్పటివరకు అందుబాటులో లేకుండా పోయాడు నవదీప్. మరోవైపు చూసినట్లయితే నవదీప్ సంబంధించి కొచ్చనీరులో ముఖ్యంగా పబ్బుల వెనుకాల జరుగుతున్న దందా మీద ప్రధానంగా క్వశ్చన్ ఉండబోతున్నట్టుగా మన సమాచారం ఉంది. ముఖ్యంగా చూసినట్లయితే పబ్బును ఏదైతే గచ్చిబౌలిలో బీపీఎం అనే ఒక పబ్బుని నవదీప్ గత కొంతకాలం నుంచి నడుపుతున్నాడు. ఆ పబ్బు కేంద్రంగానే పూర్తిగా డ్రగ్స్ నడుస్తున్నాయనే విషయాన్ని కూడా అందరికీ తెలుసు. అంతేకాకుండా దీనిపైన ఈ పబ్బు పైన కూడా గతంలో కూడా పలుమార్లు కూడా ఆరోపణలు రావడం జరిగింది. అయితే దీంతో పాటుగా బయట కొన్ని పార్టీలను కూడా ఎప్పటికప్పుడు నవదీప్ కెల్విన్ కలిసి పెద్ద మొత్తంలో బయట కూడా పార్టీలు నిర్వహిస్తుంటారు. ఆ పార్టీలు సంబంధించి ఈవెంట్ ఆర్గనైజర్గా కెల్విన్గా కొనసాగుతుంటాడు. కాబట్టి కెల్విన్కి నవదీప్కి ఎంతకాలం నుంచి పరిచయం ఉంది, ఏ విధంగా పరిచయం ఉంది, ఎవరు పరిచయం చేశారు, కెల్విన్ దగ్గర నుంచి డ్రగ్స్ ఎప్పుడెప్పుడు ఏ విధంగా తీసుకున్నారు, అలాంటి ప్రశ్నల మీద ప్రధానంగా సంధించబోతున్నారు సిట్ అధికారులు. అయితే దీన్ని చూసినట్లయితే పబ్బులకు సంబంధించి హైదరాబాద్ నగరంలో బంజారాల్, జూబ్లీహిల్స్, మాదాపూర్, గచ్చిబౌలి తదితర ఏరియాలో నడుస్తున్న పబ్బుల వెనుకాల మాటన జరుగుతున్న దందా నుంచి, డ్రగ్స్ దందా గురించి ప్రధానంగా ఇతని దగ్గర నుంచి పూర్తి సమాచారం తెలుసుకోబోతున్నారు. ఎందుకంటే ప్రస్తుతానికి అందరూ ఎవరు కూడా డైరెక్ట్గా పబ్బులలో పార్ట్నర్షిప్ లేకపోయినప్పటికీ కొంతమంది ఈ పబ్బులలో పార్ట్నర్షిప్ ఉంది, కొంతమంది హీరోల పబ్బులలో పార్ట్నర్షిప్ ఉంది. అయితే బీపీఎం పబ్బును మాత్రం డైరెక్ట్గా నవదీప్ పై నడిపిస్తుంటాడు. కాబట్టి ఈ పబ్బు పైన గతంలో కూడా ఆరోపణలు రావడం జరిగింది, పబ్బు పైన గతంలో విమర్శలు రావడం జరిగింది. ఈ పబ్బులోనే పెద్ద మొత్తంలో డ్రగ్స్ నడుస్తున్నాయన్న ఆరోపణలు వచ్చాయి. ప్రధానంగా చూసినట్టయితే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు కావచ్చు, ఇటు సినీ పరిశ్రమకు చెందిన యువ నటీనటులు కావచ్చు, వీళ్ళందరికీ ఇక్కడ నుంచే డ్రగ్స్ సరఫరా అవుతుందనే విషయాన్ని కూడా గతంలో కూడా పలుమార్లు విమర్శలు వచ్చాయి. అయితే దీనికి సంబంధించి ప్రధానంగా కొచ్చనీరు ప్రధానంగా ఈ పబ్బులకు సంబంధించే ప్రశ్నల్ని సిట్ అధికారులు సంధించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. అయితే ముఖ్యంగా చూసినట్లయితే నవదీప్ ఎప్పటికప్పుడు సంచలనం సృష్టిస్తూ ఎప్పుడు విమర్శ పాలవుతుంటాడు. అంతేకాకుండా ఎక్కడో ఒక ఇరుక్కుని అతడు ఎప్పటికప్పుడు తెర మీదకి వస్తుంటాడు. అలాంటి నవదీప్ను మరి కాసేపట్లో సిట్ అధికారులు విచారించబోతున్నారు. అయితే అతను 10:30 సమయంలో ఖచ్చితంగా సిట్ ఆఫీస్కి హాజరై తన వివరణ ఇచ్చుకోవాల్సి ఉంటుంది. రమేష్, ముఖ్యంగా చూసుకుంటే గత 4 రోజులుగా సినీ రంగానికి చెందిన నలుగురిని ప్రశ్నించడం జరిగింది. అందులో సుబ్బరాజు కీలక వివరాలు అందించినట్లుగా కూడా తెలుస్తోంది. వీటి ఆధారంగా కూడా ఇవాళ నవదీప్ను ప్రశ్నించే అవకాశం ఏమైనా కనిపిస్తోందా? ఎలాంటి ప్రశ్నలను సంధించే అవకాశం కనిపిస్తోంది?
అయితే నవదీప్ సంబంధించి చూసినట్లయితే ఇప్పటికి సుబ్బరాజు మొత్తానికి 13 పబ్బులలో డ్రగ్స్ దందా నడుస్తుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. అంతేకాకుండా నవదీప్తో పాటు మొత్తం మిగతా 12 పబ్బుల్లో కూడా ఈ విధంగా డ్రగ్స్ దందా నడుస్తుందని చెప్పి అతను చెప్పడం జరిగింది. కాబట్టి ఈ పబ్బులలో ఈ పబ్బుల పేర్లు కావచ్చు, లేకుంటే పబ్బుల వివరాలు కావచ్చు, ముఖ్యంగా వీటన్నిటి సంబంధించి యజమానులు కావచ్చు, వీటి వెనకాల పార్ట్నర్స్ కావచ్చు, ఇలాంటి పబ్బుల వెనకాల నడుస్తున్న దందా సంబంధించి ప్రధానంగా ప్రశ్నల్ని నవదీప్ స్పందించబోతున్నారు అధికారులు. అంతేకాకుండా కెల్విన్ కాల్ ఆటలో పెద్ద మొత్తంలో నవదీప్ సంబంధించిన వివరాలే ఉన్నాయి. నవదీప్ సంబంధించిన వాట్సాప్ చాటింగ్లు ఉన్నాయి, నవదీప్ సంబంధించిన టెలిగ్రామ్లో చాటింగ్లు ఉన్నాయి. దీంతో పాటు కాల్ ఆటలు కూడా పెద్ద మొత్తంలో గత 3-4 నెలల నుంచి కూడా పెద్ద మొత్తంలో నవదీప్ కెల్విన్తో మాట్లాడిన విషయాలు కూడా అటు కాల్ ఆటలో ఉండడం జరిగింది. కాబట్టి ముఖ్యంగా చూసినట్లయితే కెల్విన్ నవదీప్ పరిచయాలు, కెల్విన్ నవదీప్ సంబంధించిన బిజినెస్ దందాలు, కెల్విన్ నవదీప్ సంబంధించిన ఈవెంట్స్ కావచ్చు, ఇలాంటి ముఖ్యమైన ప్రశ్నలన్నింటినీ కూడా వీటికి సంధించబోతున్నారు. అయితే దీంట్లో ప్రధానంగా ఇటీవల కాలంలో నవదీప్ ఒక ఈవెంట్ను కూడా ఆర్గనైజ్ చేయడం జరిగింది. దాంతోపాటుగా 3 నెలల క్రితం కూడా మరొక పెద్ద ఈవెంట్ ఆర్గనైజ్ చేశారు. కాబట్టి ఈవెంట్లలో ఎక్కడైనా ఈవెంట్లలో ఎక్కడైనా డ్రగ్స్ అనేది నడిచిందా లేదా, ఒకవేళ నడిచిందన్నప్పుడు ఏ విధంగా ఎవరు తెచ్చారు, ఎవరు తెచ్చిచ్చారు, ఇలాంటి కోణంలో ప్రశ్నలు సంధించబోతున్నట్టుగా మనకు సమాచారం ఉంది. రైట్, థ్యాంక్ యూ రమేష్.